తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు పూర్తవుతుంది. మరి ఈ దశాబ్ది ఉత్సవాలు చాలా గ్రాండ్‌గా జరగబోతున్నాయి అంటున్నారు. ఏ విధంగా జరుగుతున్నాయో మనము గేల్ శ్రీనివాస్ గారు మన ముందున్నారో అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉండబోతుంది సార్ ఈ దశాబ్ది ఉత్సవాలు? దశాబ్ది ఉత్సవాలు కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరిగినాయో వివిధ సందర్భాల్లో ఏ వర్గాలైతే బెనిఫిట్ పొందిరో ఆ వర్గాలందరూ ఉత్సవాలు జరుపుకున్నారు. ఇవాళ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుర్తు చేసుకున్న ఆలోచనతో కేసీఆర్ గారు ఇవాళ ఉద్యమకారుల కోసం అని చెప్పి 3 రోజుల ప్రోగ్రాం ఇచ్చారు. ఫస్ట్ రోజు అమరవీరుల స్తూపం నుంచి అమరజ్యోతి వరకు 10,000 మందితోని వివిధ వర్గాల ఉద్యమకారులతో విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కళాకారులు కావచ్చు, కవులు కళాకారులు అందరితో నాయకులు అందరూ కలిసి కూడా 10,000 మంది అమరవీరుల స్తూపం అసెంబ్లీ ముందు గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు పెద్ద ర్యాలీ ఉంటుంది. సెకండ్ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ సెకండ్ రోజు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారు ఇక్కడ మీటింగ్ ఉంటుంది. తర్వాత థర్డ్ రోజు బయట ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం కావాలని, అదేవిధంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు అన్నారు రాచరికపు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు. రాచరికపు ఆనవాళ్ళను తెలంగాణ ఎంబ్లంలో తీసేస్తే సరిపోదు కదా. నీకు నిజంగా ఆలోచన ఉంటే ఇప్పుడు కాకతీయులు నిర్మించిన చెరువులు ఉన్నాయి, పూర్తి చేస్తావా? తీసేస్తావా? హైదరాబాద్లో చార్మినార్ ఉంది, తీసేస్తారా? వరంగల్లో కాకతీయ కళాత్రం ఉంది, తీసేస్తారా? కాకతీయులు, అసఫ్జాయిలు, గోల్కొండ నవాబులు, గోల్కొండ కోటను కూల్చేస్తారా? ఇది కాదు కదా, విధ్వంసం కాదు కదా. తెలంగాణ ఇవాళ అభివృద్ధి కోరుకుంటూ ఉంటుంది. కేసీఆర్ గారు గత కాలంలో నిర్మించే ఏపీ కూడా డిస్మెటల్ చేయలే. అభివృద్ధికి దాన్ని మరింత డెవలప్ చేసిన తప్ప ఎక్కడ అది చేయలే. ఇవాళ కేసీఆర్ గారు అభివృద్ధికి బాటలు వేస్తే రేవంత్ రెడ్డి గారు విధ్వంసానికి బాటలు వేయాలని చూస్తారు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఎప్పుడు అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డి గారు బుద్ధి చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలి. ఇవాళ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, అభివృద్ధి చేయమని అవకాశం ఇచ్చారు తప్ప విధ్వంసం చేయమని చెప్పి మీకు అవకాశం ఇవ్వలే. ఆ విషయాన్ని గుర్తుంచుకొని తెలంగాణ ఉద్యమకాలను గుర్తించాలి, ఉద్యమకాలకు న్యాయం చేయాలి, అభివృద్ధికి బాటలు వేయాలి. భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 స్టేటస్ను కొనసాగేలా చేయాల్సిన బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. గతంలో కేసీఆర్ గారు ఏ రంగంలో చూసుకున్నా కూడా నంబర్ 1 తెలంగాణ ఉన్నది, దాన్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కానీ ఇవాళ లీస్ట్ తీసుకపోలే ఆయన విధానాల వల్ల తెలంగాణ ఖ్యాతిని ఇవాళ లీస్టు చివరికి పోయే పరిస్థితి ఏర్పడ్డది. అయితే మరో పక్క తెలంగాణ జాతీయ గీతాన్ని కూడా మార్చే పనిలో పడ్డారు. ఇది ఎలా చూడొచ్చు సార్? తెలంగాణ జాతీయ గీతానికి అందశ్రీ కప్పేపినాను అంటున్నారు. ఎవరైనా కళాకారులకైనా కమిటీ వేసి దాన్ని డిజైన్ చేయండి, ఫైనల్ వేయండి అని చెప్పి చేర్పులు మార్పులు ఉంటే తెలంగాణ కళాకారుల కమిటీకి అప్పచెప్పాలి. తెలంగాణలో ఎంతమంది రచయితలు లేరు, ఎంతమంది సంగీత విద్వాంసులు లేరు, వాళ్ళు లేరా? ఇవాళ కీరవాణి గారే దొరికిరా, వేరే లేరా? అసలు నాకు సంబంధం లేదు, అందశ్రీ గారే చూసుకుంటారని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఆ విషయంలో కలిసి రకాలు లేదా? మొత్తం మీడియా ప్రపంచం అంతా తెలిసింది. అలా పక్క పంట కూర్చుంటే అన్ని సలహాలు ఇచ్చి ఇట్లా అట్లా చెప్పి మీరు గైడ్ ఇస్తున్నారు తప్ప వారు స్వతహాగా వాళ్ళు ఏం ఏర్పాటు చేయలేదు. అందశ్రీకి సంబంధం లేకుండానే పాపం ఇవాళ అందశ్రీ చరిత్రనే ఇవాళ మరుగున పడేయడానికి ఇవాళ కీరవాణి ఇవాళ తెరపైకి తీసుకొచ్చినట్టుగా ఇవాళ ప్రజలు ఉద్యమకాలందరూ భావిస్తూ ఉన్నారు.